తాడిపత్రిలో రాజకీయ వేడి మరింత పెరిగింది. టీడీపీ వైసీపీ నాయకులు ఒకే రోజున కార్యక్రమాలు నిర్వహించడంతో పట్టణం మొత్తం టెన్షన్ వాతావరణం నెలకొంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పలు అభివృద్ధి పనుల్లో పాల్గొనడంతో రెండు పార్టీల మధ్య రాజకీయ పోటీ స్పష్టంగా కనిపించింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తాడిపత్రిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తాడిపత్రిలో రాజకీయ వేడి మరింత పెరిగింది. టీడీపీ వైసీపీ నాయకులు ఒకే రోజున కార్యక్రమాలు నిర్వహించడంతో పట్టణం మొత్తం టెన్షన్ వాతావరణం నెలకొంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పలు అభివృద్ధి పనుల్లో పాల్గొనడంతో రెండు పార్టీల మధ్య రాజకీయ పోటీ స్పష్టంగా కనిపించింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తాడిపత్రిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు ఫోన్ ద్వారా. చెప్పండి ప్రకాష్. తాడిపత్రిలో మరోసారి ఉధృత పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ అయితే నిర్వహించేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నిస్తుండగా పరిస్థితి అయితే ఉధృతంగా మారిందనేది చెప్పుకోవచ్చు ఫాతిమా. అయితే ఈ రోజు తాడిపత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పాల్గొనగా పెద్దారెడ్డి పక్షం వారు కూడా నిరసన ర్యాలీకి అయితే సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అయితే ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి వద్దనే అడ్డుకొని బయటికి రానివ్వలేదు. అయితే తన ర్యాలీని ఎలా అడ్డుకుంటారని పెద్దారెడ్డి అయితే చాలా తీవ్రమైన ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఒక పార్టీ ఇన్ఛార్జ్ గా తాను కార్యక్రమాలు చేయకూడదా అంటూ పోలీసులు అయితే పోలీసులకి తర్వాత పెద్దారెడ్డికి అయితే వాగ్వాదం కూడా జరిగిన పరిస్థితి నెలకొంది. శాంతి భద్రతలకు సమస్య తలెత్తకుండా పోలీసులు అయితే వారి శాంతపరిచే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి. దానికి సంబంధించిన లిఖితపూర్వక సమాచారం కూడా ఇవ్వలేదని అయితే పెద్దారెడ్డి పోలీసులు చేస్తున్న పరిస్థితి ఉంది. తాడిపత్రి అయితే మొత్తం మీద చూసుకుంటే తాడిపత్రిలో పోలీసులు పెద్దారెడ్డిని వారి అనుచరుల మధ్య కొంతసేపు అయితే తీవ్రమైన ఉధృత వాతావరణం అయితే కొనసాగిందంటే మనం చెప్పుకోవచ్చు ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్ ఫర్ ద అప్డేట్. ఉండాలని మేమంతా అనుకుంటాము. ప్రమాణం చేస్తా ఎక్స్ఎమ్మెల్యే చైర్మన్ చెప్పిన మాట నేను